సో చూడమ్మా, కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ మనకి ప్రోజ్ అయిపోయింది, సప్లిమెంటరీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటమ్మా పోమ్స్. టాప్ 10 షూర్ షార్ట్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. దేని మీద? డస్ట్ ఆఫ్ స్నో అండ్ ఫైర్ అండ్ ఐస్ మీద. ఓకేనమ్మా. ఫస్ట్, హూ షుడ్ ది డస్ట్ ఆఫ్ స్నో ఆన్ ది పోయిట్. షూ కంటే ఏంటి అర్థం? షూ కంటే అది ఏదైనా ఊపడం అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ కాకి చెట్టును కదపడం. సో అందువల్ల చెట్టుపై ఉన్న మంచు కింద పడడం, దాన్ని షూక్ అని అంటారు. ఓకేనా? హూ షూక్ ది డస్ట్ ఆఫ్ స్నో ఆన్ ది పోయెట్. సో ఈ యొక్క పోయం లో ఒక రోజు కవి చాలా బాధగా కూర్చుంటారు అనమాట. అప్పుడు ఒక కాకి ఒక హెమ్లాక్ చెట్టుని ఊపుతుంది అనమాట. దాన్ని షూక్ అని అంటారు. ఈ ఒక ఇన్సిడెంట్ వల్ల కవి మనసు మారిపోతుంది. అతని బాధ తగ్గి అతడు సంతోషంగా అతనికి అనిపిస్తుంది. సో చిన్న చిన్న మంచి సంఘటనలు కూడా మన మూడ్ ని మార్చగలవు. జీవితంలో చిన్న ఆనందాలు పెద్ద మార్పుని తెస్తాయి. సో కాకి చెట్టును కుదిపింది. సో మంచు కింద పడింది. సో ఫ్రమ్ విచ్ ట్రీ డిడ్ ది డస్ట్ ఫాల్. ఏ ట్రీ నుంచి ఈ యొక్క డస్ట్ అనేది కింద పడింది? ఏ ట్రీ నుంచి అది? హెమ్లాక్ ట్రీ. అంటే కాకి ఒక హెమ్లాక్ చెట్టును ఊపింది, అందుకే ఆ చెట్టుపై ఉన్న మంచు ఈ యొక్క పోయిట్ పై పడింది. హెమ్లాక్ ట్రీ అంటే ఏంటి? అదొక విషపూరితమైన చెట్టు అనమాట. పాయిజనస్ ట్రీ. బ్యాడ్ ఇన్సిడెంట్స్ కోసం చెప్పేది హెమ్లాక్ ట్రీ. సో వాట్ డిడ్ ద డస్ట్ ఆఫ్ స్నో చేంజ్? మంచు ఒక డస్ట్. ఈ యొక్క మంచు ఒక డస్ట్ ఏది మార్చింది? ఓకేనమ్మా. సో ఏది మార్చిందంటే ఏది మార్చింది అక్కడ? పోయిట్స్ ఒక మూడ్ మార్చింది. కవి యొక్క మానసిక పరిస్థితిని మార్చింది. అతని బాధ పోయి సంతోషంగా మారాడు. వాట్ వాజ్ ద పోయిట్స్ మూడ్ బిఫోర్? సాడ్ అండ్ గ్లూమీ. దీనికి అర్థం ఏంటంటే అమ్మా, ఆ పోయిట్ ఒక మూడ్ ముందు ఎలా ఉండేది? చాలా సాడ్ అండ్ గ్లూమీ. అంటే సాడ్ అంటే బాధగా, గ్లూమీ అంటే దిగులుగా, బాధగా దిగులుగా, ఆనందం లేకుండా ఉండడం. ఓకేనమ్మా. డన్. వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ ది డస్ట్ ఫెల్? ఆ మంచు ఒక డస్ట్ పోయిట్ ఒక మొహం మీద పడగానే ఏం జరిగింది? అతని మూడ్ ఒకసారి ఈజ్ మూడ్ బికేమ్ హ్యాపీ. సో కవి మానసిక దుఃఖాన్ని పోయి సంతోషంగా మారింది కవికి. అతను బాధ పోయి ఆనందంగా అయిపోయాడు. సో ఈ 5 క్వశ్చన్స్ లో పక్కా ఒక 3-2 పక్క పడతాయి, చూసుకోండి. సో నెక్స్ట్ ఫైర్ అండ్ ఐస్. సో వాట్ డస్ ద ఫైర్ స్టాండ్స్? అసలు ఫైర్ అండ్ ఐస్ పోయం అంటే ఒక షార్ట్ గా చెప్తారు. ఫైర్ అండ్ ఐస్ అనేది ప్రపంచం ఎలా నాశనం అవుతుందో కవి చెప్తాడు. కొంతమంది ప్రపంచం అగ్గి వల్ల నాశనం అవుతుందని అంటారు. ఇంకొకరు కొంతమంది మంచు వల్ల అంటారు. సో కానీ కవి వీటిని భావాలుగా ఉపయోగించాడు. ఫైర్ అంటే అగ్ని, కోరిక, ఆశ, లోభం. ఐస్ అంటే మంచు, ద్వేషం, కోపం, క్రూరత్వం. ఇది లెసన్ స్టోరీ. ఇప్పుడు ఆన్సర్కి వెళ్తాం. సో వాట్ డస్ ఫైర్ స్టాండ్స్ ఫర్? ఫైర్ అంటే ఏంటి? ఇక్కడ ఫైర్ దేనికి స్టాండ్ ఫర్ అవుతుంది? డిజైర్, కోరికల కోసం ఫైర్ అనేది అవుతుంది. వాట్ డస్ ఐస్ స్టాండ్స్ ఫర్? ఐస్ దేనికి? అసహ్యం, హేటెడ్ కోసం. ఓకే, ద్వేషం కోసం ఐస్ చెప్తుంది. సో వాట్ క్యాన్ ఎండ్ ది వరల్డ్ అకార్డింగ్ టు ది పోయిట్? పోయిట్ ప్రకారంగా ఏది ప్రపంచాన్ని నాశనం చేస్తుంది? ఏది నాశనం చేస్తుంది? సో రెండు, ఫైర్ ఆర్ ఐస్ రెండు కూడా. సో కవి ప్రకారం అగ్ని కోరికలు లేదా మంచు ద్వేషం వల్ల కూడా నాశనం కావచ్చు. వాట్ డస్ ద పోయిట్ సపోర్ట్ ఫస్ట్? పోయిట్ దేన్ని ఫస్ట్ సపోర్ట్ చేస్తున్నాడు? ఫైర్ ని పోయిట్ సపోర్ట్ చేస్తున్నాడు. వై డస్ ఫైర్ డిస్ట్రాయ్ ది వరల్డ్? ఫైర్ ఎందుకు ప్రపంచాన్ని నాశనం చేస్తుంది? ఎందుకంటే బికాస్ ఆఫ్ డిజైర్. సో ఎందుకంటే అగ్ని ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. ఎందుకంటే కోరికలు, డిజైర్స్, మనుషులు దానికి లోబడిపోతారు. సో స్వార్థంగా చేసేస్తాయి కోరికలు. బికాస్ ఆఫ్ డిజైర్ ఫైర్ డిస్ట్రాయ్ ది వరల్డ్. ఇవమ్మ టాప్ 10 డస్ట్ ఆఫ్ స్నో అండ్ ఫైర్ అండ్ ఐస్ నుంచి క్వశ్చన్స్. వీటి నుంచి పబ్లిక్ పడే ఛాన్స్ ఉన్నాయి. వీటి ఒక డాక్యుమెంట్ పెడతాను, రాసుకోండి. థ్యాంక్ యూ.